బిల్కిస్ బానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ తీర్పుపై ప్రధాని మోడీని కించపరుస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కవితలు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వారి స్పందనపై తెలంగాణ సంచలన కామెంట్ చేశారు. రామమందిర నిర్మాణం మీద జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీంకోర్టు కదా అంటూ పక్షంలో మరి రామమందిర నిర్మాణం అనుకూల జడ్జిమెంట్ను ఎందుకు స్వాగతించలేదని వారిని ప్రశ్నించారు. రామాలయ నిర్మాణం విషయంలో నోరు ఎందుకు మెదపడం లేదని నిలదీశారు. 1985లో షాబానో అనే ముస్లిం మహిళ భరణం కేసు విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంటును రాజీవ్ గాంధీ పక్కన పెట్టారని ఆరోపించారు. 7 ఏళ్లు ఆ మహిళ పోరాట ఫలితం 5గురు జడ్జిలు కలిసి ఇచ్చిన జడ్జిమెంటును రాజీవ్ గాంధీ పక్కన పెట్టించారని మండిపడ్డారు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా మాట్లాడడం సెక్యులరిజమా అని రాహుల్ను రఘునందన్ రావు ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప వారి మీద ప్రేమతో కాదని దుయ్యపడ్డారు. మీరు జ్ఞానవ్యాపి మసీద్ కేసును సైతం స్వాగతించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అన్ని కోర్టుల తీర్పులను స్వాగతిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ అంటే దూరమని, మరి ఇక్కడే ఆదిలాబాద్లో దళిత బిడ్డ టేకులపల్లి లక్ష్మి మీద రేప్ జరిగి హత్య చేసినప్పుడు కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అప్పుడు తెరవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని నిలదీశారు. రాహుల్ గాంధీ మాట్లాడినా కాసేపటికే కేటీఆర్, కవిత మాట్లాడతారన్న రఘునందన్ రావు మరి ఎవరు ఒక్కటి అనేది తెలియడం లేదా అని ఆలోచించాలని అన్నారు. బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నాణేనికి 2 మొహాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ గా ఉన్నాయన్న ఆయన బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కాదని స్పష్టం చేశారు. గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానో గ్యాంగ్ రేపు, కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దోషులను విడుదల చేస్తూ గతంలో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని 7గురిని హత్య చేసిన కేసులో దోషులుగా శిక్షకు గురైన వారిని విడుదల చేయడాన్ని బిల్కిస్ బానోతో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 12న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. దీనిపై ఇవాళ తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఈ కేసులో ఒక పార్టీ అయిన గుజరాత్ ప్రభుత్వానికి దోషులను విడుదల చేసే అధికారం లేదని తెలిపింది. ఈ కేసును విచారించి శిక్షలు విధించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వారిని విడుదల చేసే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. నిందితులందరూ 2 వారాల్లో జైలు అధికారులను సంప్రదించాల్సిందిగా ఆదేశించింది. Based on yesterday's Bilkis Bano Supreme Court judgment, Rahul Gandhi, KTR and Kavita has responded, stating that they are welcoming the judgment of the Honorable Supreme Court. Here my question is, when you are welcoming the judgment of Bilkis Bano from the Supreme Court, why can't you welcome the Supreme Court judgment in Rama Mandir case? Why can't you welcome the same judgment of the courts, higher courts or apex courts in Gnanavapi Masjid case? Why can't you respect the same in Rama Setu? Why can't you respect the same in Shabano case? Why Congress brought an act of 1986 against the Muslim Women's Divorce Act? Why on that day the Supreme Court bench headed by present Justice, Chief Justice Father Y.V. Chandrachud has delivered a judgment stating that Section 125 Maintenance Act is applicable to Muslim women also. Then why Congress made the Parliament enactment to keep the judgment aside? So against of that decision, his own ministry colleague, Mr. Arif Muhammad Khan, has resigned from the cabinet, and he said that he is opposing and is welcoming the judgment of Supreme Court, being a Muslim also. So today's my question is, you can't welcome the judgment of one religion and you can't oppose the judgment of other religion. If you are ready to debate, we are ready to debate on Godra, we are ready to debate on Karaseva. If that matter comes, we are ready to debate on the rape cases from 1947. Mr. KTR, where you are on the day when Mantekula Lakshmi, a Dalit Mahila, a Dalit woman from Telangana, more particularly from Adilabad, was raped and brutally murdered? On the day you were the minister. Why can't you open your Twitter or your mouth? So they are not feeling about the Telangana women, but they are talking something about others. It is all for appeasement of the Muslims. This we are condemning.